వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో వివిధ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలి. జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ రావ్ రఘునందన్ రావు. నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. జరగనున్న 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం తథ్యం. రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వార్తల్లోని వివరాలు. జిల్లాలో వివిధ కోర్టులలో పెండింగ్ లో ఉన్న వివిధ రకాల కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు చిత్తూరు జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ రావ్ రఘునందన్ రావు పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావుతో కలిసి శనివారం జెడ్పీ మీటింగ్ హాల్ నందు అడ్మినిస్ట్రేషన్, సివిల్ మరియు క్రిమినల్ కేసులు పరిష్కారంలోకి సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జ్యుడిషియల్ ఆఫీసర్స్ కు నిర్వహించిన కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ కోర్టులలో పెండింగ్ లో ఉన్న వివిధ రకాల కేసులను తొందరగా పరిష్కరించాలని సంబంధిత జ్యుడిషియల్ ఆఫీసర్స్ ను ఆదేశించారు. ఎక్కువ కేసులు పరిష్కరించిన న్యాయమూర్తులను ఈ సందర్భంగా అభినందించారు. సివిల్ మరియు క్రిమినల్ కేసులు పరిష్కారం కోసం అవసరమైతే విశ్రాంతి న్యాయమూర్తులు సలహాలు, సూచనలు తీసుకొని కేసులను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు 13 మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ మరియు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి వివిధ రకాల కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. జిల్లాలో కోర్టు భవనాలు మరియు జడ్జిల క్వార్టర్స్ నిర్మాణాల పనులకు సంబంధించి వివరాలను హైకోర్టు జడ్జికి వివరించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు చిత్తూరు జిల్లా పరిపాలన న్యాయమూర్తి రావ్ రఘునందన్ రావుని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మరియు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, ఆర్డీఓ చిన్నయ్య ఆర్ఎంబీ అతిథి గృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి సన్మానించారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ కరుణ కుమార్, 8వ అదనపు జిల్లా జడ్జ్ శ్రీమతి శ్రీదేవి, అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ వెన్నెల, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. In that situation, I am also looking at the years in which these cases were pending. Now, most of the cases is discussed here, remains here, and I will only be looking at the problems that you may raise or the suggestion. I am looking only at the disposal after a full trial. If you look at the disposal full trial, after full trial, in the district judges category, the special court for POCSO court disposed of 170 cases in the period 1/7/23 to 31/12/23. Conducted as per the Honorable. With the permission of our Honorable Administrative Judge, I would like to deliver a brief history with regard to Chittoor district and Chittoor judiciary. My lord, Chittoor district was separated from North Arcot district and created as an independent district on 1st April 1911 with the mixture of culture and traditions of 3 border states of Andhra Pradesh, Tamil Nadu and Karnataka. Apart from district court, Chittoor, some of the courts in Tirupati, Madanapalli, Srikalahasti have been functioning more than 100 years. My lord, as per the records available on record, the judgment was delivered by the Provincial Appellate Court on 12th November 1807
was first of its kind in the state. The said judgment was written in the own handwriting by the then presiding officer of the Provincial Appellate Court, Sri Charles Ellis, and duly signed by him and other 2 judges. The said judgment was written on a thick paper of 20 inches in width and 45 inches in length. The same was first written in English, then in Tamil, and later on Urdu language. It contains seal of the courts in all the 3 languages. నవరత్నాల పథకం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలను ఆర్థికంగా ఆదుకుంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. శనివారం జీడి నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటి నగరం, ఎస్ఆర్ పురం, జీడి నెల్లూరు మండల పరిషత్ కార్యాలయాలలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, పేద మహిళలను, వారి కుటుంబాలను నవరత్నాల పథకం ద్వారా ఆర్థికంగా పరిపుష్టం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఒక కొడుకుగా, మేనమామగా, అన్నగా, మనవడిగా, తమ్ముడిగా సేవలు అందిస్తున్నారన్నారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువచ్చిన ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అందిస్తున్నామని, సాంకేతిక విజ్ఞానంలో విద్యా బోధన కొరకు 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు అందించి ఇల్లు నిర్మించుకోవడానికి సహాయం చేస్తున్నామన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అందిస్తున్నామన్నారు. 4వ విడత వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా మెగా చెక్కులను ఉప ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ తులసి, జీడీ నెల్లూరు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సుధాకర్, ఏపీఎం చిరంజీవి, కార్వేటి నగరం మండల ఎంపీడీఓ మోహన మురళి, ఏపీఎం విజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ అశాస్త్రంగా తిట్టింది, టీఆర్ఎస్ తిట్టింది, బీజేపీని తిట్టింది. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టిన బిడ్డని అని మాట్లాడుతూ పార్టీ పెట్టి ఏం చేసింది అక్కడ ఆమె? దాన్ని తీసుకొని పోయి కాంగ్రెస్లో కలిపేసింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇక్కడ కొత్తగా. ఆమెను గురించి నేను చెడ్డగా మాట్లాడదలుచుకోలే. ఇంకొక జన్మలో ఇద్దరు పుట్టు ఒకే కడుపులో. ఎందుకు వీళ్ళంతా ఎంత రాక్షస మనస్తత్వంతో ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కాల. ఆ రోజు నేను జగనన్న వదిలిన బాణం అని ఆమె. ఈరోజు ఆ బాణం ఎక్కడుందంటే చంద్రబాబు వదిలిన బాణమా, సోనియా గాంధీ వదిలిన బాణమా, భువనేశ్వరి వదిలిన బాణమా మనకు అర్థం కాల. కొన్ని మాటలు కూడా ఎట్లా మాట్లాడుతుందంటే, జగన్ రెడ్డి నువ్వు 10 సంవత్సరాలు ఎవరికైనా ఏమైనా చేసినావంటే నిజంగా దేవుడి పైన ఉన్నాడు, భూదేవత కింద ఉంది. అమ్మా మీరందరూ, నేను చెప్పను, జగనన్న వచ్చినాక మీకేమి చేయలేదమ్మా? గట్టిగమ్మా. ఏమి సర్మిలమ్మ కడుపుమంట, ఏమి చంద్రబాబు కడుపుమంట, ఏమి పవన్ కళ్యాణ్ కడుపుమంట, ఏమి చెప్పాలో నాకు అర్థం కాదు. ఇదే సర్మిలమ్మ మా నాయన కానీ ఉంటే కాంగ్రెస్ ముఖం ఉమ్మి ఉంటుందని మాట్లాడిందని, మా నాయన పైన ఎఫ్ఐఆర్ చేసి వేసినారన్నారు. మరి ఈరోజు ఎవరు ఏ ఏ ఏ ఏ దేంట్లో ఆమె ఈల్డ్ అయిందో, ఎవరితో ఈల్డ్ అయ్యి ఆ విధంగా మాట్లాడుతుందో నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆ స్క్రిప్టే ఈమె భర్త తీసుకొని వస్తే అదే మాటల ఒక్క తూరి మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడింది చూడండి, చంద్రబాబు మాట్లాడింది చూడండి, శర్మిలమ్మ మాట్లాడుతుంది చూడండి. వీళ్ళందరూ ఎందుకంటే ఈ పథకాలు వెళ్ళిపోవాలా? మళ్ళీ నిన్నటి నుంచి ఒక తాళం వేసుకున్నారు. ఒక ఇంట్లో 6 మంది ఆర్డర్ ఉంటే 6 మందికి ఒక్కొక్కరికి 15,000, 30,000 ఇచ్చేస్తారట. ఈ పథకాలు చేసిన వల్ల అప్పులు పాలైందంట దేశం. వాళ్ళు వచ్చి 6 మందికి ఇంటింటికి వేసేస్తారంట. ఆ పదవి దాహం, ఆ అబద్ధాల దాహం ఎట్లుండదంటే చంద్రబాబు కానీ ఆయన సపోర్ట్ చేసే ఈనాడు, జ్యోతి, టీవీలకి ఎట్లుండదంటే ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేటట్టుండదు. ఇతను 175 గెలిచేటట్టుండదు. మనం ఎన్ని బతికినా మన పార్టీలో ఇందిరాగాంధీ దగ్గర నుంచి మనం కాంగ్రెస్ వ్యతిరేక రాసినా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక రాసిన జనాలు జగన్తో ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఓటు వేసేది ఈ పేదవాళ్ళే, ఈ మహిళలే. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే
జరగనున్న 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడు అన్న భయం పట్టుకుందని, అందుకే కుప్పంతో పాటు మరో చోట పోటీ చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేసిన సిద్ధం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చంద్రబాబు నాయుడు చెప్పాలని, చంద్రబాబు పాలనలో జన్మభూమి సభల పేరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి వైకాపా ప్రభుత్వంలో లేదన్న విషయాన్ని ఆయన గుర్తించుకోవాలని తెలిపారు. నేడు పీలేరులో జరిగిన టీడీపీ సభలో మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు పచ్చి అబద్ధాలను చంద్రబాబు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో పుట్టి రాయలసీమ ప్రజలను మోసం చేసే వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో ఎక్కుతారని అన్నారు. ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితులు లేవని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోష్యం చెప్పారు. మరి దానికంటే ఎక్కువ అబద్ధాలు చెప్తాడు చంద్రబాబు నాయుడు. అతను అమలు చేశాడా లేదా గతంలోనే ఆలోచన చేయండి. 2014లో ఆయన చెప్పిన ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అంతకుముందు ఆయన మామను వెన్నుపోటు పొడిచి దింపినప్పుడు మీకంతా గుర్తే ఉంటుంది. ₹2 కేజీ బియ్యాన్ని ₹5.25 చేశాడు. అప్పుడు 3 నెలలు గడవకముందే ఆయన మహిళల కోసం ప్రొహిబిషన్ పెట్టానని చెప్పి మద్యపాన నిషేధం పెడితే దాన్ని మా ప్రభుత్వానికి డబ్బులు లేవు, ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉంది అని చెప్పి ఒక మాట చెప్పి రాస్తే ఆ రాతనంతా కూడా సమర్థించింది ఈనాడు. అంతకుముందేమో సంవత్సరాల పాటు మద్యపాన నిషేధానికి మద్దతు ఇచ్చిన ఈనాడు ఒక రప్పూటలోనే మారిపోయాను. ఆ మారిపోయి చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధం ఎత్తేస్తే మీకంతా తెలుసు, మన ఇండ్ల ముందరే బెల్ట్ షాపులు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా మాట మీద లేదు. నేను కరెంట్ ఛార్జీలు పెంచాలన్నాడు. ఆయన రామారావు గారిని ముఖ్యమంత్రిగా దించినప్పుడు ఏ పరిస్థితుల్లో పెంచాలని చెప్పి 3 సార్లు ఆయన కరెంట్ ఛార్జీలు పెంచాడు. మరి ఇలాంటి వ్యక్తి ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట. ఇలాంటి వ్యక్తికి మనం మద్దతు ఇవ్వాలా? ఇలాంటి వ్యక్తిని మనం గ్రామాలలో అంతా కూడా అందరికీ కూడా తెలియజెప్పాలి. నాయన రామారావు గారిని దించిన తర్వాత ఆయన అమలు చేస్తామన్న పథకాలన్నీ ఏమైనాయి? 2014లో ఏం చెప్పిన ఎన్నికల హామీలన్నీ ఏమయ్యాయి? మరి ఏ రోజు ఇచ్చే హామీలు అమలు చేసే నమ్మకం మీకుందా? మీరు ఇవన్నీ అమలు చేస్తాడని మీరు భావిస్తూ ఉన్నారా? అతనికి మంచి ఉద్దేశం ఉంటే మనం ఇచ్చే సంక్షేమ పథకాలను సమర్థించాల్సింది పోనిచ్చే ఈ విధంగా సంక్షేమ పథకాలకు డబ్బులు ఖర్చు పెడితే శ్రీలంక అయిపోతుంది, శ్రీలంక అయిపోయింది అని కూడా చెప్పిన వ్యక్తి ఈరోజు ఆయన ఎట్లా ఇస్తాడు ఇవన్నీ అని నేను అడుగుతా ఉన్నాను. ఇదంతా కూడా కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్నికలు సమీపిస్తే ఇంకా పెద్ద అబద్ధాలు చెప్తాడు. వాటిని తిప్పికొట్టాలా. ఇలాంటి అబద్ధాల కోరును కనీసం కుప్పంలో కూడా గెలుస్తాడో లేదో నాకు తెలియదు, కానీ కుప్పంలో అయితే మనం ఇప్పటికే విజయం సాధించాం. కుప్పంలో ఆయనకు ఏ బలం కూడా లేదు. నాకు తెలిసి పోటీ చేయడు. అక్కడ ఒకవేళ పోటీ చేసినా ఇంకొక చోట కూడా పోటీ చేస్తాడు తప్ప కుప్పంలో ఒక చోటే పోటీ చేసే ధైర్యం కూడా చంద్రబాబుకి లేదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. వాహనాలు నడిపే సమయంలో వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం గాంధీ విగ్రహం వద్ద 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల వాక్తాస్ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. మద్యం మత్తులో వాహనాలను నడపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే 18 సంవత్సరాల లోపు యువతకు వాహనాలు తల్లిదండ్రులు ఇవ్వరాదని సూచించారు. ప్రమాదంలో ఓ వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి మరణం ఒక కుటుంబానికి తీరని లోటు కలిగిస్తుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిటిసి నిరంజన్ రెడ్డి, పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భముగా గత 35 సంవత్సరాలుగా ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా ఇది జరుపుకోవడం తెలిసిన విషయమే. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన చిత్తూరు జిల్లా డిటిసి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా వారి సిబ్బంది మొత్తం అందరికీ, కాలేజీ డ్రైవింగ్ స్కూల్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా, మరి కాలేజీ విద్యార్థులకు మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ మోటార్ సైకిల్లో కానీ, కార్లలో కానీ, ఎక్కడ బస్సుల్లో కానీ ఎక్కడ ప్రయాణించినా అందరూ ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి మళ్ళా ఇంటికి తిరిగి వచ్చేంత వరకు సురక్షితంగా ఉండాలని, ముఖ్యంగా 2 వీలర్స్ లో ప్రయాణించే ప్రయాణికులకు సూచనలు సలహాలు ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. మనం తల్లి ఒడిలో నుంచి, గర్భంలో నుంచి ఎలా ప్రవర్తిస్తామో, మనం ఎలా పెద్దవాళ్ళు అవుతామో, పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మనం దేశానికి సేవ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా జాగ్రత్తలుగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలి. ఇది ఒక మన బాధ్యత. అట్లీస్ట్ మోటార్ సైకిల్లో ఏది జరిగినా, కింద పడినా, యాక్సిడెంట్ అయినా తలకు మొహానికి ఫ్రాక్చర్స్ కావు కాబట్టి మిగతా ఏదైనా జరిగినా హాస్పిటల్స్ లో తగిన ట్రీట్మెంట్ తీసుకునేసి ఉండొచ్చు. ఏది ఏమైనా పట్టణంలో కానీ, ఎక్కడైనా దూర ప్రయాణాలు కూడా కానీ, కార్లో ప్రయాణించే వాళ్ళు తప్పనిసరిగా సీట్ బెల్ట్ వేసుకోవాలి. 2 వీలర్లో ప్రయాణించే వాళ్ళు హెల్మెట్లు ఉపయోగించాలి. ఇది సూచనల కోసమే డ్రైవింగ్ స్కూల్స్ యువత ద్వారా ఇది ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా దీనికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మన పోలీస్ అధికారులు కూడా, ట్రాఫిక్ పోలీసులు అయితేనేమి, మిగతా పోలీస్ అధికారులు అయితేనేమి, ప్రతి ఒక్కరి ప్రాణం ముఖ్యమనే ఒక ముఖ్య ఉద్దేశంతో హెల్మెట్ ధరించుకొని, ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. ఇది ఒక అలవాటు చేసుకోవాలి. మద్యం సేవిస్తే వాహనాలు నడిపితే ఎలా కంట్రోల్ తప్పుతాయి అనేది అందరికీ కూడా తెలుసు కాబట్టి పిల్లలందరూ కూడా, యువకులందరూ కూడా ఇది అవేర్నెస్ తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇటువంటి మంచి కార్యక్రమాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ద్వారా మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము, ఒక అవేర్నెస్ కోసం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ నేతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ, జనసేన చేపట్టిన రా కదిలిరా కార్యక్రమాన్ని చిత్తూరు నగరంలోని 19వ డివిజన్లో టీడీపీ, జనసేన నేతలు చేపట్టారు. ఈ సందర్భంగా 19వ డివిజన్లోని గడప గడపకు వెళ్లి గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అరాచకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా గానీ అభివృద్ధి జరగలేదని, అలాగే నిత్యావసర ధరలతో పాటు సిలిండర్, పెట్రోల్ తదితర వస్తువులు పూర్తి స్థాయిలో పెరిగి పేదలకు గుదిబండగా మారాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, 2024 ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం గద్దె దిగడంతో పాటు టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నగర మాజీ మేయర్ కటారి హేమలత, గీర్వాణి చంద్రప్రకాష్, కాజూరు బాలాజీ, కాజూరు రాజేష్, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
ఈరోజు తెలుగుదేశం జనసేన పిలుస్తుందిరా కదిలిరా ప్రోగ్రాంలో భాగంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలోని 6 అన్నీ కూడా చాలా ఎంతో ఇంపార్టెంట్, ముఖ్యంగా మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఆ మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అని కూడా కోరుకుంటూ ప్రజలకు కూడా చాలా వరకు సంతోషంగా సైకిల్ గుర్తుకే ఓటేయడం మాకెంతో ఆనందంగా కూడా ఉంది. చిత్తూరు నియోజకవర్గంలో యాస్పిరెంట్ క్యాండిడేట్స్ 6 మంది కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా కూడా జనసేన కానీ తెలుగుదేశం కానీ అందరూ కలిసికట్టుగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కృషి చేస్తున్నాం. ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు అడుగుజాడలో నడుస్తూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశంతోనే ఏకైక ధ్యేయంతోనే అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా ఇబ్బంది లేదనే ఉద్దేశంతో ఏకైక ఉద్దేశం ఏమంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాం. అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిపించుకుంటాం. ఈరోజు 19వ వార్డులో తెలుగుదేశం జనసేన పిలుస్తుందిరా కదిలిరా కార్యక్రమంలో ఈరోజు 6 మంది ఆస్పిరెంట్లు ఈరోజు ఈ వార్డులో పర్యటించడం జరిగింది. అదేవిధంగా జన ఆదరణ ఈరోజు చాలా స్పందన కూడా ఈరోజు తెలుగుదేశంకి జనసేనకి రావడం జరిగింది. రానున్న 2024లో తెలుగుదేశంకి భారీ మెజారిటీలో 19వ డివిజన్లో కూడా జనాలు ఆదరిస్తారని కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి ఇచ్చినా కలిసికట్టుగా మా తెలుగు తరఫున కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళకి స్వచ్ఛందంగా మేము ఎవరికి ఇచ్చినా మేము వాళ్ళకి ముందు వచ్చి మేము గెలిపించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఒక అభిప్రాయంతోనే మేము ఈరోజు ముందుకు సాగుతున్నాము. మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లాలనేసి మేము ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతాం. ఎలక్ట్రీషియన్ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఎలక్ట్రీషియన్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్స్ వర్కర్స్ అసోసియేషన్ సంఘం నాయకులు తెలిపారు. ఎలక్ట్రీషియన్ డేను పురస్కరించుకొని చిత్తూరు నగరంలో ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం చిత్తూరు గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని గాంధీకి పూలమాలలు వేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ 1887 జనవరి 27వ తేదీన థామస్ ఆల్వా ఎడిషన్ బల్బును కనుగొనడం జరిగిందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2017 జనవరి 27ను ఎలక్ట్రీషియన్స్ డేగా ప్రకటించడంతో సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రస్తుతం 500 మందికి పైగా ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తాము కమ్యూనిటీ హాల్ నిర్మించుకునేందుకు స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వం ద్వారా అందే సంక్షేమ పథకాలను కూడా తమకు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ కో కన్వీనర్ చిత్తూరు జిల్లా కార్యదర్శి మహేష్ బాబు అలియాస్ కాజూరు సుబ్బా, చిత్తూరు అధ్యక్షులు రఘు, చిత్తూరు కార్యదర్శి సివి సురేష్, వెంకటేష్, సీనా, రమేష్, కమలాకర్ బాబు, జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉన్నాను. థామస్ ఆల్వా ఎడిషన్ గారు జనవరి 27వ తేదీన బల్బు కనుగొన్న రోజు మనం ఈ ప్రోగ్రాంని 1999వ సంవత్సరం నుంచి గత 5 సంవత్సరములుగా మేము జనవరి 27వ తేదీగా ఎలక్ట్రీషియన్ డే జరుపుకుంటున్నాము. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక మన సౌత్ ఇండియాలో కూడా జనవరి 27వ తేదీన ఎలక్ట్రీషియన్ డేగా జరుపుకుంటున్నారు. కాబట్టి ఇంత అది చెప్పినట్టు
పేరుకు ఒక ఊరు దిబ్బన్నట్లు మా పరిస్థితిలో రోజు మా ఎలక్ట్రీషియన్ కార్మికులకు రోజుకు దిగజారిపోతుంది. మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఏమీ రావడం లేదు. మా చుట్టూరు అసోసియేషన్ సభ్యులకు మాకు ఒక సొసైటీ బిల్డింగ్ కూడా లేదని మేము మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. మీరు ఈ పత్రిక వాళ్ళైనా గవర్నమెంట్ వారికి తెలియబట్టి మాకు సొసైటీ జాగా ఇవ్వవలసిందిగా మరీ కోరుతున్నాము. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 175 అసెంబ్లీ స్థానాలకు గాను 130 సీట్లతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు 20 స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తి దాడి ఒక నాటకం అన్న ఆయన విశాఖ విమానాశ్రయంలోకి గుండు సూది సైతం ప్రవేశించలేని పటిష్ట భద్రత ఉంటుందని, కోడికత్తి దాడిలో జగన్ దేహం నుంచి రక్తం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. నిందితుడు సీను వద్ద కత్తి లేదని భద్రతా సిబ్బంది స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఓట్ల కోసం ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చురకలంటించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా ఈ నెల 28వ తేదీ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు పిసిసి అధ్యక్షురాలు షర్మిల రానున్నారని, షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని జోష్యం చెప్పారు. ప్రజాస్వామ్య విరుద్ధం, చట్ట విరుద్ధం, ఇది దళిత ద్రోహి అని చెప్పుకునేదానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. నేను వెళ్ళాను, అక్కడికి చూశాను. ఆ సమయంలో ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ ఆఫీసర్లతో నేను మాట్లాడాను. సెక్యూరిటీ ఆఫీసర్లు, ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆఫీసర్లు, ఆ సమయంలో వాళ్ళతో నేను మాట్లాడాను. నేను అడిగాను, కత్తి ఉందా అంటే కత్తి లేదు. రక్తం ఎలా వచ్చిందంటే రక్తమే రాలేదు అంటున్నారు వాళ్ళు. ఏంది మీరు చేస్తుండేది? ఇదే ఆ ప్రభుత్వం, ఇదే జగనన్న పాలన, దుర్మార్గం. ఇటువంటి చర్యలను వెంటనే ఖండిస్తూ సీనుని వెంటనే విడుదల చేయాలని నేను కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని తల వంచి మరి వెంటనే క్షమాపణలు కూడా చెప్పాలని నేను కోరుతున్నాను. దీని వెనక ఒక పనికి మాలిన వెధవ మంత్రి ఉన్నాడు. ఈ రక్తం వెనక, కోడి కత్తి వెనక ఒక అమాయకుడు ప్రాణాలు తీసేదానికి కూడా తయారుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఏంటయా మీరు చేసేది? ఓట్ల కొరకు ఈ విధంగా డ్రామాలు వేస్తారా? నేను విశాఖపట్నం వెళ్ళింది అందుకొరకు. అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఎవరైతే సెక్యూరిటీలో ఉన్నారో వాళ్ళే చెప్పారు నాకు ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం జరగలేదు అని చెప్పారు. నీకు రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు రక్తం? ఎక్కడ పోయారు ఈ డాక్టర్లు, ఫారెన్సిక్ ఎక్స్పర్ట్లు, రిపోర్ట్లు? ఏమైపోయింది పోలీస్ శాఖ? ఇదే ఒక అమాయకుడికి అన్యాయం చేసేదానికి, ఒక ఏదో ఓట్లు ఎంచుకునేదానికి ఇంత దుర్మార్గపు చర్యలు కూడా దిగుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో కర్ణాటక హైకోర్టు జస్టిస్ లలిత, వైజాగ్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తమిళ నటుడు అరుల్నితి, ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లుద్రా వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.